అమ్మా గంజాయి కాదమ్మా, కల్తీ మద్యం కూడా విపరీతం ఎక్కువైంది. మద్యం కూడా ఎక్కువైంది. మద్యం వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి. సో మద్య నియంత్రణ కూడా చేయాల్సిన అవసరం అత్యకప్ చూడ. అపార్ట్మెంట్కి మా 4 అపార్ట్మెంట్ల దగ్గరికి విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మా ఆంధ్ర రాష్ట్రం తరఫున అందరు ప్రజలందరి తరఫున ఒక చిన్న విన్నపం సార్. ఒక సామాన్యుడిగా ప్రజలందరికీ ఎక్కడికి పోయినా, ఏ మారుమూరకు వెళ్ళినా రోడ్లు అనేవి ఇప్పుడు ఒక కాలువల లెక్కన ఉన్నాయే తప్ప అది రోడ్డుగా అనిపించట్లేదు సార్. ప్రతి ఒక్క మానవుడు పడుతున్న ఇబ్బంది, దాన్ని మీరు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్గా ఆ రోడ్లు మౌలిక సదుపాయాలు మనకి పూర్తిగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాము. మన ఆంధ్రాలో ఉన్న యువనే మొత్తము మన తరపున శ్రమించి మన పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాం సార్. మరియు మనకి ఆంధ్రాలో ఉన్న చదువుకున్న పిల్లలు చాలా ఎక్కువ మంది సార్. అందువలన మంచి ఇండస్ట్రీలు మంచిగా తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి మంచి జాబులు కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్. ప్రతి ఒక్కళ్ళకి మనకి జాబులు కల్పించడం వల్ల ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి, సామాన్యుడికి, అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి మనకి భోజనం సదుపాయం కానీ, మౌలిక సదుపాయాలు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి నెరవేర్చడం అవుతాం సార్. అదేవిధంగా మా చిన్న విన్నపం సార్, మా 4 అపార్ట్మెంట్లకి ఇక్కడ డ్రైనేజీ సమస్య ఒకటి కరెంటు పోల్స్ లాస్ట్ వరకు వేయించవలసిందిగా మేము కోరుతున్నాం సార్. శాఖ మంత్రిగా పనిచేశాం. ఆనాడు 25,000 కిలోమీటర్ సీసీ రోడ్ వేసాం. సో రోడ్లు వేస్తాం అనేది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో రోడ్లన్నీ మళ్ళీ తిరిగి వేయాల్సిన బాధ్యత మా పైనని, అది తప్పనిసరిగా చేయబడతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగాలు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 జిల్లాలు ఉండేది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో అనంతపూర్ తీసుకుంటే ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, హార్టికల్చర్ హబ్ అని. కర్నూలు తీసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ, సిమెంట్ ఫ్యాక్టరీలు. అదేవిధంగా కడపకు వస్తే పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించారు. చిత్తూరు జిల్లాకు వస్తే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే టీవీలు తయారు చేస్తాం, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. బాబు గారు బలంగా నమ్మేది ఏంటంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో కేవలం ఒక కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే సరిపోదు, కియాతో పాటు అనుబంధ సంస్థలను తీసుకురాలి. ఒక కియానే కాదు, రేపు టెస్లా ఇట్లా అనేక కంపెనీలు ఎందుకు అనంతపూర్ తీసుకురాకూడదు అనేది ఆ లక్ష్యంతో పనిచేసింది. సేమ్ థింగ్ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమతో అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్, అంటే అటు పక్కన ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది మా లక్ష్యం. అది తప్పనిసరిగా చేయబడతాం. 3వది మౌలిక సదుపాయాల గురించి మీరు మాట్లాడారు. డ్రైనేజ్ గురించి నీతి గురించి ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను, దానికి కట్టుబడి ఉన్నా. కరెంటు పోల్స్ గురించి మీరు చెప్పారు, మొదటిసారి నేను తెలుసుకున్నా, అది రాసుకున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో అది నేను పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సిద్ధార్థ్ అండి. నా ఓటు ఇక్కడ లేదు, కానీ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. 2017లో సార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ అని ఒక ప్రోగ్రామ్ జరిగిందండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్. I met Babu sir in 2017 only. I just want to say thank you. Just because of that, I'm here. I'm an IT employee. I'm working for PayPal. 6 years అయింది ఇప్పటికి. నేను మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నేను జస్ట్ థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ కార్పొరేషన్ కేసులో మా రాజమండ్రిలోనే బాబు గారిని పెట్టడం చాలా బాధేసింది సార్, చాలా బాధేసింది. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఆ అలయన్స్
ఇంకా చాలు సార్, అయిపోయింది, ఇంకెవ్వరు గెలిచేది లేదు. అగైన్ అలయన్స్ విన్ అవుద్ది. అగైన్ మన ఏబీకి మంచి రోజులు రాబోతున్నాయి. భారతదేశానికి కొత్తగా తల్లి అసలు ఈ స్కిల్ డెవలప్ మోడల్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలైందో మొదటిగా అమలు చేసిన రాష్ట్రం గుజరాత్. ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో అమలు చేశారు. అదే మోడల్ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం తర్వాత కర్ణాటక అమలు చేసింది, తమిళనాడు అమలు చేసింది, జార్ఖండ్ కూడా అమలు చేసింది. దాదాపు 2 లక్షల నంబర్ గుర్తులు 2 లక్షల పైచులకు మంది స్కిల్ డెవలప్మెంట్ ఈ మోడల్ ద్వారా నైపుణ్యం పొందారు. దాదాపు 1,30,000 మంది ఫ్రమ్ రైట్ ఉద్యోగాలు వచ్చింది. అమ్మా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నాకున్న అవగాహన మేరకు 300 కోట్ల రూపాయలు. 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అది 3,000 కోట్ల రూపాయల అవినీతి అనింతలే. 3,000 కోట్ల రూపాయల అవినీతి. విచిత్రం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో మీరు రిపోర్ట్లో చూస్తే ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఏదైతే డబ్బులు పోయినాయన్నారో, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చినాయన్నారో, ఎలాంటి ఆధారాలు లేకుండా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. పెద్దమ్మ ఇప్పుడే చెప్పింది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. 53 రోజులు బాబు గారిని ఎలా బంధించారో మనందరం చూసాం. కానీ సింహమే తల్లి. సింహం రోడ్డు పైన ఉన్నా, జైల్లో ఉన్న సింహమే. 53 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు కనుక సింహం లాగా బయటకు వచ్చాడు తల్లి. ఈ ప్రభుత్వం ఎంత పెరుకోవాలంటే తల్లి, కోర్టుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళ పైన ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అని ఇంజంక్షన్ తీసుకొచ్చారు. నన్ను వేరే కేసులో విచారించారు, అందుకే ఆ కేసు గురించి నేను మాట్లాడకూడదు తల్లి, నేను మాట్లా. కానీ మిగతా కేసు నుంచి మాట్లాడే హక్కు నాకు రాజ్యం నుంచి నేను మాడుతున్నా. అంటే ఎంత పెరికి సమస్యలు అంటే వీళ్ళు ఆధారం అంటే ప్రజల ముందర చెప్పాలి కదా, చెప్పలేరు తల్లి. ఎందుకంటే ఏనాడు తప్పు చేయలేదు. కానీ నీతి నిజాయితీగా బతికాం, అన్ని ప్రజల ముందర పెట్టాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఇలా 2 లక్షల పైచిలుక యువకుల్ని ట్రైనింగ్ చేశాం. విచిత్రం ఏంటి చెప్పాలో తమ్ముడు, బాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పాదయాత్ర ప్రారంభించారు. చాలా మంది ఇలాంటి యువకులు వచ్చి వాళ్ళు చెప్పారు, నా స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము ఈరోజు ఈ కంపెనీలో ఉన్నాం, ఈ స్థాయికి వచ్చాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీరు ప్రారంభించండి అని నాకు విజ్ఞప్తి తెలిపారు. అది నేను టేకప్ చేస్తా. విల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ.